ఇప్పుడే ఇక్కడే ఫలితం ఇవ్వగలిగినది గీతామృతమనబడేటటువంటి గంగ. కాబట్టి నిజానికి గంగ కన్నా గీత ఒక పైమెట్టు మీదే నిలబడుతుంది. గీత, గంగాచ గాయత్రి. గాయత్రి ఉపనయనము చేసుకోవడానికి అధికారం ఉన్న వాళ్ళందరూ గాయత్రి మహామంత్రాన్ని చేస్తారు. గాయత్రి మహామంత్రం అంత గొప్ప మంత్రం ఇక లోకంలో లేదు. అది మంత్రములకన్నిటికీ తల్లి అని పేరు దానికి. అందులో అడిగేది ఒకటే, ప్రచోదయాత్, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక 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 అని అడుగుతూ ఉంటారు త్రిసంధ్యలయందు. కాబట్టి ఆ గాయత్రి బుద్ధిని మరల్చి ఈశ్వరుని యందు పెట్టి తాను తరించేటటువంటి అవకాశాన్ని గాయత్రీ మాత ఇస్తుంది. గోవిందేతి, గోవిందుడు ఆ నామమే గొప్పది. ఎందుచేత అంటే భగవంతునికి మిగిలినటువంటి పేర్లు ఏ ఉన్నాయో అవన్నీ బిరుదునామాలుగా వచ్చాయి. గోవిందనామం ఒకరు బిరుదునామంగా ఇచ్చింది కాదు, పరమేశ్వరుడు కష్టపడి సంపాదించుకున్న నామం. 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణాన్ని చేసి చిటికెన వీల మీద పర్వతాన్ని ఎత్తి పట్టుకుని అందరినీ కాపాడితే, ఆయన్ని నమ్మకుండా వెళ్ళిపోయిన వాళ్ళని కూడా ఆయన పిలిచి మరీ కాపాడాడు గోవిందనామంతో. అది గోవిందనామానికి ఉన్న గొప్పతనం. అంత సౌలభ్యంలో ఉన్న అవతారం. అందుకే గోవింద అంటే ఈశ్వరుడు ఉలిక్కి పడతాట.